ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల కడపలో 4వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు 2026-27వ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు తెలియజేశారు. వాటికి సంబంధించిన వివరాలను ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మార్చేందుకు ఈ సంవత్సరము డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ కడపలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ని ఎంపిక ప్రక్రియను జూన్ నెలలో మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ సెలక్షన్స్లో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బాలబాలికలు ఎవరైతే క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఆసక్తి కనబరుస్తారో వాళ్ళు మన నంద్యాల జిల్లా నుండి క్రీడా యాప్లో రిజిస్టర్ చేసుకొని అందులో వాళ్ళు ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎంపిక ప్రక్రియలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల నంద్యాల జిల్లా క్రీడాకారులు ఎవరైనా ఉంటే ఈ క్రీడా యాప్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. ఈ సీట్ల ఖాళీల వివరాలు 4వ తరగతికి 20 మంది బాలురు 20 మంది బాలికలు, 5వ తరగతి 6 మంది బాలురు 17 మంది బాలికలు, 6వ తరగతికి 4 బాలురు 8 మంది బాలికలు ఉంటారు. అదేవిధంగా 7వ తరగతి 8 మంది 15 మంది బాలికలు, 8వ తరగతి 3 బాలురు 5 మంది బాలికలు, 9వ తరగతికి 8 మంది బాలురు 16 మంది బాలికలు ఈ ఖాళీలను ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల వారు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. వీరు ఎవరైతే క్రీడాకారులు నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక అవుతారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము క్రీడా పాఠశాలలో వారికి ఉచిత సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. భోజనము, వసతి, అదేవిధంగా క్రీడాకారుల చదువు కూడా ప్రభుత్వమే ఖర్చులతో భరించి వాళ్లకు మంచి పౌష్టికాహారంతో పాటు రాష్ట్రంలో అత్యుత్తమ కోచ్ల చేత శిక్షకుల చేత వాళ్లకు తరబేదునిచ్చి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి మెడల్స్ సాధించే విధంగా ఈ క్రీడా పాఠశాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.